తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్లామర్ వరల్డ్ లో తారల రెమ్యునరేషన్ కి సంబంధించి డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోల పారితోషికం విషయంలో చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కంప్లైంట్స్ కి భిన్నంగా ఓ నిర్మాత చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి నిజంగానే మన హీరోలంతా బంగారాలేనా? స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయంలో చాలా కాలంగా డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీ కష్టాలకు పెరిగిన పారితోషికాలు కూడా ఓ రీజనే అన్న కంప్లైంట్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాత్రం మన హీరోలు బంగారం అంటున్నారు. పారితోషికం విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు రవిశంకర్. అంతేకాదు కొంతమంది సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ మీకు మిగిలితే ఇవ్వండని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే హీరోలు పారితోషికం తీసుకోవడం విషయంలో కాస్త చూసి చూడనట్లుగానే ఉంటున్నా నష్టపోతున్న నిర్మాతలకి సాయం చేసే విషయంలో ఎంతమంది ముందుకు వస్తారన్న చర్చ జరుగుతోంది. సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ తీసుకుంటున్న హీరోలు ఫెయిల్యూర్ బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హీరోలు పారితోషికంకి బదులు సినిమా నిర్మాణంలో భాగస్వాములైతే నిర్మాతల మీద నష్టాల భారం కాస్త తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ కొంతమంది హీరోలు ఈ పద్ధతి ఫాలో అవుతున్నా అందరూ ఇదే పద్ధతి ఫాలో అయితే మంచిదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ తాండవం 2 బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ మూవీ బిజినెస్ లెక్కలు ఆడియన్స్ కి మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇస్తున్నాయి. ఆ రేంజ్ లో రికవరీ సాధ్యమేనా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఆల్రెడీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్లో నెవర్ బిఫోర్ రేంజ్లో బిజినెస్ చేసింది. అఖండ 2 ఈ రేంజ్లో బిజినెస్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. వరుస బ్లాక్ బస్టర్స్తో బాలయ్య సూపర్ ఫామ్లో ఉండడం, బోయపాటి బాలయ్య కాంబో మీద భారీ అంచనాలు ఉండడం, అఖండ ఫస్ట్ పార్ట్ బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలవడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా బిజినెస్ 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో 120 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది అన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చెయ్యాలి అన్న లెక్కలు ఇప్పుడు ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇస్తున్నాయి. వసూళ్లు కనీసం 200 కోట్ల మార్కును క్రాస్ చేస్తే గాని అఖండ 2 బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ లైఫ్ టైం కలెక్షన్సే 133 కోట్లు. ఇప్పుడు అఖండ 2 బిజినెస్సే ఆ రేంజ్లో జరగడంతో బ్రేక్ ఈవెన్ అవ్వడం అంత ఈజీ కాదంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. మరి ఈ టఫ్ టాస్క్ ను బాలయ్య ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. స్టార్ హీరోల సినిమాల విషయంలోనే కాదు ప్రెజెంట్ చిన్న సినిమాల సక్సెస్ లోనూ హీరోయిన్స్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో అలా వెండి తెర మీద సర్ప్రైజ్ చేసిన బ్యూటీస్ చాలా మంది కనిపిస్తున్నారు. మరి అలా షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీస్ లో స్టార్ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్ లో ఎవరైనా కనిపిస్తున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ రాజు వెడ్స్ రాంబాయ్ ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు తెలుగు అమ్మాయి తేజస్వీరావు. సరైన ఆఫర్స్ వస్తే ఈ అమ్మాయి టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ మధ్య తెలుగు తెర మీద మంచి బజ్ క్రియేట్ చేసిన మరో మూవీ కే ర్యాంప్. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించారు. మలయాళీ ముద్దుగుమ్మగా యుక్తి లుక్స్ కు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. రీసెంట్ టైమ్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మరో యంగ్ బ్యూటీ రితికా నాయక్. మిరాయి సినిమాలో హీరోయిన్ గా కనిపించిన ఈ భామ తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా ఆడియన్స్ మనసుల్లో మంచి గుర్తింపు సాధించారు. అందుకే ఈ బ్యూటీస్ కు సరైన అవకాశాలు వస్తే సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఏ సీజన్ ఎలా ఉన్నా సంక్రాంతి బరిలో మాత్రం టాలీవుడ్ స్క్రీన్స్ కలకలలాడుతాయి. ఆ సీజన్ కోసం ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు స్టార్స్. 2026లోనూ సంక్రాంతి సందడి గట్టిగానే కనిపిస్తోంది. ఈసారి రేస్లో టాలీవుడ్ నుంచి బరిలో దిగుతున్న సినిమాల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఫాలో దిస్ స్టోరీ. 2025 సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి
నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే కామెడీ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు. మోస్ట్ అవైటెడ్ డార్లింగ్ మూవీ ది రాజాసాబ్ కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతోంది. డిసెంబర్లోని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను కాస్త ఆలస్యంగా సంక్రాంతి బరిలో దించేందుకు ఫిక్స్ అయింది యూనిట్. వరుస అప్డేట్స్తో ప్రమోషన్లోనూ అందరికంటే ముందున్నారు డార్లింగ్. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత కామెడీ యాంగిల్ టచ్ చేస్తున్నారు ప్రభాస్. వరుసగా మాస్ యాక్షన్ మూవీస్ మాత్రమే చేస్తూ వస్తున్న రవితేజ కూడా సంక్రాంతి బరిలో కామెడీ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్నారు. కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో పొంగల్ బరిలో కాలుదూవుతున్నారు. ఇంత పెద్ద స్టార్స్ పోటీలో ఉన్నా డోంట్ కేర్ అంటూ దూసుకొస్తున్నారు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. లాంగ్ డిలేడ్ ప్రాజెక్ట్ అనగనగా ఒకరాజు సినిమాను కూడా సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా సీజన్ అంతా కామెడీ ఎంటర్టైనర్లే రిలీజ్ అవుతుండటంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత స్పెషల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ట్రెండ్ అవుతున్న న్యూస్ నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ రేంజ్లో హైప్ పెంచుతున్న ఆ న్యూస్ ఏంటి? దేవరా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపించినా రీసెంట్ గా ఆ వార్తల్ని కొట్టిపారేశారు నిర్మాత. డ్రాగన్ ఒక ఆప్షన్ మాత్రమే కానీ అదే ఫైనల్ టైటిల్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్తలపై యూనిట్ గానీ అనిల్ టీం గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఓ మలయాళ నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారన్న వార్తలపై ట్విస్ట్ ఇచ్చారు. మాలీవుడ్ స్టార్ టోవినో థామస్ తారక్ సినిమాలో నటిస్తున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది. ఈ వార్తలపై స్పందించిన టోవినో ఇప్పుడు ఆ సినిమా గురించి ఏం చెప్పలేనంటూ దాటివేశారు. దీంతో ఆయన నో చెప్పలేదంటే నటిస్తున్నా అని కన్ఫర్మ్ చేసినట్లే అంటున్నారు ఫ్యాన్స్. ఇలా అప్డేట్ లేకుండానే తారక్ సినిమా ట్రెండ్ అవుతూ ఉండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. సౌత్ సినిమాల్లో బాలీవుడ్ విలన్స్ ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న హీరోలు కూడా సౌత్లో విలన్స్గా నటిస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ రోల్స్ విషయంలో నార్త్ స్టార్స్ హ్యాపీగానే ఉన్నారా? లేటెస్ట్ కమెంట్స్తో కొత్తగా తెర మీదకి వచ్చిన అంశాలేంటి? అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సునీల్ శెట్టి ఇలా బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న చాలా మంది స్టార్స్ రీసెంట్ టైమ్స్లో సౌత్ స్క్రీన్ మీద సందడి చేశారు. అది కూడా క్రేజీ ప్రాజెక్ట్స్లో ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాల సక్సెస్కి కీ రోల్ ప్లే చేశారు. సౌత్లో విలన్ రోల్స్ చేయడం విషయంలో నార్త్ స్టార్స్ అంత హ్యాపీగా లేరన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా సునీల్ శెట్టి చేసిన కామెంట్స్తో కొత్త డిస్కషన్ మొదలైంది. బాలీవుడ్ నటులకు సౌత్ నుంచి వస్తున్న ఆఫర్స్ వాళ్ల ఇమేజ్ రేంజ్కు తగ్గట్టుగా లేవన్న డిస్కషన్ జరుగుతోంది. సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నా అన్నీ విలన్ రోల్సే అంటున్నారు సునీల్. ముఖ్యంగా నార్త్ స్టార్స్ ను పవర్ఫుల్ విలన్స్ గా చూపిస్తున్నారే తప్ప మంచి క్యారెక్టర్స్ ఆఫర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మిగతా నటులతో పోలిస్తే సునీల్ శెట్టికే సౌత్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. డిఫరెంట్ రోల్స్ కూడా దక్కాయి. నార్త్ లో మంచి ఫామ్ లో ఉండగానే సౌత్ లో నెగిటివ్ రోల్స్ చేస్తోన్న స్టార్స్ ఇక్కడ బిజీగా మాత్రం కనిపించడం లేదు. 1-2 సినిమాల్లో నటించిన తర్వాత ఫేడ్ అవుట్ అవుతున్నారు. సౌత్ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రిసెప్షన్ దక్కకపోవడం వల్లే ఇలా జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో సౌత్ మేకర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.